ఒకటి ఉంది నామచింతన, దాన్ని చేయాలి. ఏం చేయమన్నాడు? హరి హరి తుమి మనారి సకల తేనే మాయజాల తుటైల. ఇక్కడ తుకారామాలు చేయమనంటే అభంగం మొదటి చరణం లోపల హరి హరి తుమి మనారే సకల. హరి హరి అనండి చాలు. త్రేతాయుగంలో కూడా రాముడు, ద్వాపర యుగంలో కూడా కృష్ణ పరమాత్మ నామం, కలియుగంలో కూడా హరినామం. రామ్ కృష్ణ హరి. హరి అంటే హరించేవాడు. ఏం హరించేవాడు? పాపాలన్నింటినీ కూడా హరించేవాడిని హరి అంటాం. మన పాపాలన్నీ హరించేసి మన యొక్క సాడెసాకి, మన యొక్క దరిద్రం ఇంకేమన్నా ఉంటే మొత్తం పోవాలంటే ఒక్క హరినామస్మరణ మనం చేయాలి. భగవంతుని హరినామస్మరణ చేస్తే జన్మ జన్మల పాపం, కోటి జన్మల పాపం కూడా పోతుంది. అంత విశ్వాసం ఉండి చేయాలి హరినామం. అందుకే తుకారాములు అంటారు, నాయన ఒకటి గుర్తుపెట్టుకుంటా లాగో నీ అపాయ వినవితో తుమాల కరటాలి గోలోముఖి నామ విట్టల విట్టల మనో వేల వేల ఆ సుఖ సోలస్వరి. నామం కంటే గొప్పదేం లేదు. ఇక హరి అనండి, రామ అనండి, కృష్ణ రామ కృష్ణ హరి విట్టల కేశవ మంత్రహ జపావ సర్వకాల. తుకారాముల ఈ అభంగం ద్వారా హరి హరి తుమి హరి అనండి. మీరు కాదు, మీరు మరియు అందరం కలిసి అనాల. విఠలన్న, హరి అన్న, రామన్న, కృష్ణన్న అన్నీ ఒకటి. భగవంతుని రూపాలు, అవతారాలు సందర్భానుసారంగా వెళ్ళినాయి. అవతారాచిరాశితో హావుబాగిటేవరి శంఖచక్ర గదా పద్మ సహిత అనంత అవతార గేసి భక్తకారణే కనవాలు కృపాలు దీనులు అన్నీ. రాముడు, కృష్ణుడు, హరి, పాండురంగ అన్ని అన్ననే. కాబట్టి మాత్రం నామచింతన చేస్తే మీ మాయ నుంచి బయటపడి మీ జన్మ విముక్తి పొంది మీరు భగవంతుని చేరుకుంటారు. కాబట్టి అందరూ మనం ఏం చేయాలా? విఠల